వచ్చింది. వచ్చిన తర్వాత ఆవిడకి ఇంకా 18 ఏళ్ళు రాకుండా అరణ్యానికి వెళ్ళాల్సి వచ్చింది. రాముడికి 25 ఏళ్ళు, ఆవిడికి 18 ఏళ్ళు. అరణ్యానికి వెళ్ళాల్సి వచ్చింది. అరణ్యాల్లో 14 ఏళ్ళు సరిపోయింది. రావణాసురుడు అనా ఏడుగురు ఏడిపించాడు. ఇంకా బతికి రావడమే గొప్ప. ఇన్ని కష్టాలు పడిందండి సీతాదేవి. రాముడు పడ్డాడు. సుఖాలు ఎక్కడ పడ్డారు వాళ్ళు? సుఖం వచ్చినా కష్టం వచ్చినా దంపతులు కలిసి ఉన్నారు. అది సీతారాముల దాంపత్యం. ఇలా ఉంటే కలిసి ఉంటాం, అలా ఉంటే కలిసి ఉంటాం అని నువ్వు దేశంలో ఇండియాలో ఉండడానికి పనికిరావు. ఇథియోపియాలో బంగాళాఖాతంలో పర్యాలు పెట్టి ఇలా ఉంటే కలిసి ఉంటాం, అలా ఉంటే కలిసి ఉంటాం. షరతులు పెడితే వ్యాపారాలు అయ్యాయి, కాపురాలు కావు. షరతులు వ్యాపారాలు ఉంటాయి, కాపురాలు ఉండవండి. ఎలా ఉన్నా కలిసే ఉండాలి. పెళ్లి చేసుకున్నామంటే కలిసే ఉండాలంటే. పురోహితులు సాక్షిగా, వేదమంత్రాలు సాక్షిగా, మంగళవాద్యాలు సాక్షిగా, సమస్త దేవతలు సాక్షిగా వివాహం చేసుకున్నాం. కట్టుబడి ఉండాల్సిందే అంటే ఆడ మగ ఎవరిలోనూ తేడా రాకూడదు. ఇవాళ అదే దౌర్భాగ్యం వచ్చింది దేశంలో. ఇదివరకు వివాహం వచ్చింది అంటే